నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మళ్ళా ట్వీట్ చేశారు. ట్వీట్ చేసిన తర్వాత అసలు ఈ వ్యాఖ్యలు ప్రస్తావించాల్సిన అవసరం లేదు అని తను ఎవరికి చెప్పారో ఏమో ఎవరికైతే అర్థం కావట్లేదు. ఇదైతే సోషల్ మీడియా కావచ్చు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికి ఇంకా హాట్ టాపిక్‌గా చర్చ అయితే జరుగుతానే ఉంది. మరి అసలు ఇది ఇంకా ఎంత దూరం వెళ్ళే అవకాశం ఉంది? దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్తి గొడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మళ్ళా ట్వీట్ చేశారు. అసలే కొద్ది రోజుల నుంచి ఇదే హాట్ టాపిక్‌గా చర్చ జరుగుతుంది. మరి ఈయన ట్వీట్‌లో అసలు ఏముంది? దీని మీద మీ స్పందన ఏంటి మేడం? ఆయన ట్వీట్ ఒకసారి మనం చదువుదామండి. యాక్చువల్‌గా అవసరం లేదు. బట్ స్టిల్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి నేను ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడం జరిగింది. ఈ ఉపసంహరణను జనసేన నాయకత్వం ఆమోదించి ఈ విషయాన్ని తక్షణమే ముగిసినట్లుగా భావించాలని అందరికీ విజ్ఞప్తి చేసింది. ఈ మొత్తం విషయం ఇప్పుడు ముగిసింది. ఆ వ్యాఖ్యలలో దేనిని తిరిగి ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఇది రాత్రి 10:37 మే 25, 2026 పెట్టడం జరిగింది. ఎందుకు పెట్టాడు ఈయన? అవును, ఎందుకు పెట్టారంటే నిన్న పవన్ కళ్యాణ్ ఉతికి ఆరేశారు. నేను ఊరుకోను అని గట్టిగా చెప్పాడు ఆయన. ఈయన వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ చాలా చాలా చక్కగా మాట్లాడారు పవన్ కళ్యాణ్. చెప్పాలంటే ఎక్కడ తన ఆవేశం ప్రదర్శించకుండానే చాలా పదునైన మాటలతో మాట్లాడటం జరిగింది. అంటే అసలు అమిత్ షా లాంటి వ్యక్తి గురించి ఆ రకంగా మాట్లాడటాన్ని నేను సహించలేకపోతున్నాను అన్నాడు ఆయన. నన్నన్నా కూడా పడ్డా ఇన్ని రోజులు, నా మీద ఎన్నో వ్యాఖ్యలు చేశారు, నన్ను ఎంతో ఆడుకున్నారు, అయినా నేను పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు పట్టించుకుంటా. ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళు ఈ రకంగా మాట్లాడటం అనేది సబబుగా లేదన్నాడు. ఎందుకంటే వాళ్ళ ఇంటికి నేను పెళ్ళికి వెళ్ళాను, వాళ్ళ అబ్బాయి పెళ్ళికి ఎవరికో, అవన్నీ వేరు. కానీ ఒక విశ్లేషకులు అనేవాళ్ళు ఎలా ఉండాలి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు ఆయన, ఏం ఆశిస్తున్నాడు ఆయన, దీని నుంచి ఆయన ఇంకా ఎదగాలనుకుంటున్నాడా అని క్లియర్గా అడిగాడు. దీంతో నాగేశ్వర్లో భయం మొదలైంది. ఎందుకంటే మీకు కనుక తెలుసో లేదో, జనసేన వాళ్ళతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. కానీ అదే పవన్ కళ్యాణ్ చెప్పాక ఇప్పుడు జనసేన రెచ్చిపోతే నాగేశ్వర్ పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్ చెప్పకపోతేనే వాళ్ళు అసలు రెచ్చిపోతారు. పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశాక జన సైనికులు ఏ రకంగా రియాక్ట్ అవుతారో ఊహించుకోండి. ఎవడికి చెప్తున్నాడు నాగేశ్వర్ ఇక్కడితో ముగించండి, దీన్ని ఇంకా ఏ అంశాన్ని ఇందులో ప్రస్తావించాల్సిన పని లేదని పవన్ కళ్యాణ్కి చెప్తున్నారా మీరు? మీరు మాట్లాడేటప్పుడు ఇవన్నీ ఊహించుకుని మాట్లాడలేదా? మీకు స్క్రిప్ట్ ఇచ్చిన వాళ్ళు ఇవన్నీ చెప్పలేదా మీకు? పైగా నిన్న నవ్వుతూ ఎట్లా మాట్లాడాడు, ఎంత సెటైరికల్గా మాట్లాడాడు. నేను జైల్లో వెళ్ళి కూర్చుంటాను, 3 ఏళ్ళు పుస్తకాలు చదువుకుంటాను, పాఠాలు చెప్తాను అక్కడ. ఇవాళ అదే చెయ్యండి. మీరెందుకు పవన్ కళ్యాణ్కి మీరు దిశానిర్దేశం చేయటం ఏంటి? ఆయన ఏం మాట్లాడాలో మాట్లాడకూడదో మీరు చెప్పటం ఏంటి? మీరు ముగిసిందన్నాక మరి తెలంగాణ వాళ్ళందరూ ఎందుకు మాట్లాడారు? హరీష్ రావు మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు, కవిత మాట్లాడారు. మేడం, కవిత ఒక ట్వీట్ చేసింది, ఆయన అరెస్ట్ చేస్తే వేరేగా ఉంటాయి పరిణామాలు అన్నట్టు. అదే నేను అనేది. మరి అప్పుడు మీరెందుకు వాళ్ళకి సమాధానం చెప్పలేదు? అవును, దాన్ని దాన్ని మీరు ఆనందంగా ఆస్వాదిస్తూ మాట్లాడారు. అక్కడ వాళ్ళకి చెప్పాలి కదా, నా వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నాను, పవన్ కళ్యాణ్ కూడా ఒప్పుకున్నారు, జన సైనికులకు చెప్పాము, జనసేన ఒప్పుకుంది, ఇంకా దీని మీద మీరు ప్రస్తావించకండి, మీరెవరు నా వెనకాల ఉండక్కర్లేదని చెప్పాలిగా. అవును, మరి నిన్న అదెందుకు చెప్పలేదు మీరు? ఇవాళ పవన్ కళ్యాణ్కి ఎందుకు చెప్తున్నారు మీరు? ఫస్ట్ ఇవాళ మీరు ఎవరికి చెప్పాలి? వీళ్ళందరికీ చెప్పాలి. మిమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చెప్పాలి, నేను మాట్లాడింది తప్పు, అది అబద్ధం అని చెప్పాలిగా. అవును, లేదు మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే మీరందరూ నా వెనకాల ఉన్నందుకు చాలా సంతోషం, ఇప్పుడు నేను రెచ్చిపోతాను, నా దగ్గర నిజంగానే ఎవిడెన్స్ ఉంది, నేను బయట పెడతాను అనాలి. రెండింట్లో ఏదో ఒకటి చేయాలిగా. రెండూ చేయకుండా పవన్ కళ్యాణ్ ఇంకా మీదట నన్ను చూస్తారు మీరు, నేను మామూలుగా ఉండను అన్నాక మీరు ఆయనకి చెప్తున్నారేంటి? దీన్ని ఇక్కడితో వదిలేయండి అని వాళ్ళకి కదా చెప్పాలి. అవును, ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర ఇష్యూ తీసుకొచ్చిన వాళ్ళకి ఎందుకు చెప్పట్లే మీరు? మిమ్మల్ని మేధావిగా ఒప్పుకోలేదు ఆంధ్ర వాళ్ళు అన్నారు కదా, ఒప్పుకొని ఆంధ్ర వాళ్ళని మీరు దీన్ని మర్చిపోండి అని ఎలా చెప్తారు? వాళ్ళు మేధావులను ఒప్పుకోరు కదా.
మిమ్మల్ని సాధారణ వ్యక్తిగానే అనుకున్నారు వాళ్ళు. మేడం ఇంత జరుగుతున్నా మన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా స్పందించలేదు ఏంటి? ఆయన పాపం సమర్థించాడుగా, నిన్న నాగేశ్వరిని సమర్థించాడు కదా, మీ వెనకాల మేము ఉన్నామని. అంటే నేను ఏమన్నా పదవి దానికే ఇస్తానన్నాడా? చెప్తున్నాను, అందుకే చెప్తున్నా, వాళ్ళకి కదా మీరు చెప్పాలి. పవన్ కళ్యాణ్కి ఎందుకు చెప్తున్నారు ప్రొఫెసర్ నాగేశ్వర్ అని అడుగుతున్నాం. మీ క్రెడిబిలిటీ అంతా పోయాక ఇవాళ మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? మొన్నటి వరకు మీ క్రెడిబిలిటీ ఉంది. మీరు ఎప్పుడైతే ఈ అంశం ప్రస్తావించారో నాదెండ్ల మనోహర్కి కావాల్సిన వ్యక్తి నాకు చెప్పారన్నారు. ఆ వ్యక్తి పేరు చెప్పండి, నిజంగా మీరు వినుంటే. పవన్ కళ్యాణ్ నేను చాలా ఫీల్ అయ్యారు ఆయన. ఇవాళ ప్రొఫెసర్ నాగేశ్వర్ అనే వ్యక్తికి పూర్తిగా క్రెడిబిలిటీ పోయింది. ఇప్పుడు అబద్ధాలు చెప్పిన వ్యక్తి, క్రెడిబిలిటీ పోగొట్టుకున్న వ్యక్తికి ఒక కవిత, ఒక హరీష్ రావు, ఒక జగన్మోహన్ రెడ్డి, ఒక ఎక్స్, ఒక వై సమర్థించడం ఎంతవరకు సమంజసం? బీజేపీ వాళ్ళు ఎవరైనా దీన్ని ఖండించారా? మనము నిన్ననే అడిగాము, నిన్న పవన్ కళ్యాణ్ తర్వాత అడిగారు. అవును, నిన్న పొద్దున మన వీడియోలో అడిగాం మనం. మరి వాళ్ళు కూడా స్పందించాలిగా కదా. టీడీపీ వాళ్ళు స్పందించారుగా. మరి యుద్ధం నేనే ఏంటి ముగిస్తానన్నారుగా, మరి ఇప్పుడు ఎందుకు జన సైనికులను యుద్ధం ముగించమంటున్నారు మీరు? యుద్ధం మీరు మొదలు పెట్టారు, నేను ముగిస్తానని కదా ఆయన ట్వీట్ చేశాడు. అవును, మరి వాళ్ళు యుద్ధం ఎందుకు ముగించేస్తున్నారు? మీరు యుద్ధం ఆపేయమని ఎందుకు చెప్తున్నారు? ఇది ప్రతి ఒక్క విశ్లేషకులకి, ప్రతి ఒక్కళ్ళకి ఇది చాలా ఒక గుణపాఠంలాగా నాగేశ్వర్ విషయం అనేది. ఎందుకంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏదైతే మాట్లాడారో ఎవిడెన్స్ లేకుండా ర్యాండమ్గా మాట్లాడేసి, ఇది చాలా తప్పు. ఇప్పుడు ఒక రాష్ట్రం అల్లకల్లలు అయిపోయేది, ఇవాళ 2 రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టాడు ఆయన. ఇవాళ ఆంధ్ర తెలంగాణ అనే ఒక ఇదిని తీసుకొద్దామని చూశాడు. అవును, అంటే జనసేనని నట్టేట ముంచాలనుకున్నాడు. జనసేన విడిపోవాలి కూటమి నుంచి. అందుకనే తొందరపడి మనం ఏది మాట్లాడకూడదు. నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు మేడం, జగన్ గురించి అసలు మాట్లాడలేదు మేము, అంటే అమిత్ షా దగ్గర కావచ్చు. అసలు జగన్ కాదు, ఆయన ఏమంటున్నాడు తెలుసా క్లియర్ గా, తప్పు చేసిన వాడు ఎలాగో జైలుకి వెళ్తాడు, మేమెందుకు చెప్పాలి? కోర్టులు ఉన్నాయి, న్యాయవాదులు ఉన్నారు, న్యాయస్థానాలు ఉన్నాయి, నాకేంటి అవసరం అని అడిగాడు ఆయన. ఎవరిని కర్మ వదిలిపెట్టదు అని క్లియర్ గా చెప్పాడు ఆయన. నాకెందుకు ఆయన జైలుకి వెళ్ళాలని నేను అనుకోవడం ఎందుకు అంటే, ఇండైరెక్ట్ గా ఆయన ఎలాగో వెళ్తాడు అని కదా. ఆయన ఇప్పుడు ఆర్థిక నేరగాడు తప్పించుకోగలడా? తప్పించుకోలేడు. ఇవాళ కాతే రేపు వెళ్తాడు. అసలు నాకు అవసరం, ఇంతకంటే ముఖ్యమైన అంశాలు ఉన్నాయి మాట్లాడటానికి, నేను రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాల గురించి మాట్లాడతాను అన్నాడు ఆయన. ఇంతకంటే ఇంకా నేను చెంపపెట్టలాగా ఇంకేమైనా ఉంటాయా? ఇవాళ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంకా మాట్లాడుతున్నారంటే ఆయన మాట్లాడటం తగ్గించుకుంటే మంచిదని చెప్తున్నారు ప్రతి వాళ్ళు. కాబట్టి ఆయన తక్కువ మాట్లాడి ఉన్న కాస్త పరువు నిలుపుకుంటే బాగుంటుందని ప్రతి ఒక్కళ్ళు వారికి సలహా ఇస్తున్నారు. థ్యాంక్ యూ మేడం.